హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి, సో ఎవరైనా చూడొచ్చు. బట్ మీకు రెసినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కలిసి ఉన్న వాళ్ళైనా, సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే చూడొచ్చు. సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 7 ఆఫ్ సోర్స్. 7 ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ చీటింగ్ అని కాదు, బికాజ్ ఇక్కడ కార్డ్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి కాబట్టి తను మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారు. తన ట్రూ ఫీలింగ్స్ అవ్వచ్చు, లేదా మీకు ఏదైనా ఒక విషయం చెప్తే మీరు సఫర్ అవుతారు, లేదా మీరు బాధపడతారు, లేదా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయి, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం అన్నమాట 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే. మీ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, చారియట్, 6 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్స్. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వెరీ సూన్ వాంట్ టు ఫిక్స్ థింగ్స్ విత్ యూ, అంటే మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ యాక్షన్ వైజ్ చాలా చాలా స్లో మూవింగ్ ఉన్నారు. అనుకుంటున్నారు, బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్, కంట్రీస్లో ఉండొచ్చు. బట్ మీ పర్సన్ మీతో చాలా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు, బికాస్ 6 ఆఫ్ కప్స్ అంటే మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక కిడ్లా ట్రీట్ చేస్తున్నారు అనమాట. తనకి ఏం తెలియదు, చిన్నపిల్ల, లేదా ఇమ్మెచ్యూరిటీ ఉన్న, ఇంకా మెచ్యూరిటీ లేదు, సో తెలిసి తెలియక అలా. సో ఒక సాఫ్ట్ కార్నర్ అయితే మీ పర్సన్కి మీ మీద ఉంది. సో రైట్ నో అయితే తను మీ దగ్గరికి రావాలి, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు, బట్ స్లో మూవింగ్ ఖచ్చితంగా. బట్ మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి. ఒకవేళ మీ పర్సనే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. బట్ తను చాలా స్లో మూవింగ్ ఉన్నారు, అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ కేన్సర్. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్, ద సన్, అండ్ 7 ఆఫ్ వాండ్స్. 9 ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్కి మీ రిలేషన్షిప్ కావాలి అని అర్థం. ఈ రిలేషన్షిప్ గురించి విష్ చేస్తున్నారు, ప్రే చేస్తున్నారు. అండ్ ద సన్ ఈజ్ ఆల్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ అనమాట. సో మీరే తన హ్యాపీనెస్, మీరే తన సన్షైన్. ఖచ్చితంగా తన హ్యాపీనెస్ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, లైక్ మ్యారేజ్, కమిట్మెంట్. బట్ ఇక్కడ కొన్ని అబ్స్టికల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ మీ పర్సన్ సైడ్ నుంచి. అది ఫినాన్షియల్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో అందుకే మీ పర్సన్ ఈసారి స్టాండ్ తీసుకోవాలి, ఖచ్చితంగా సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ చేయాలి, మీతోనే ఉండాలి, లేదా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి. సో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి ఇక్కడ. మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్లో నాకైతే నెగిటివ్ అయితే ఏమీ కనిపించట్లేదు.
బట్ ఒకటి ఏదో ఒక విషయం మీ దగ్గర దాస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. అది కూడా మీరు హర్ట్ అవుతారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అని తప్ప వేరే ఇంటెన్షన్ అయితే నాకు పెద్దగా ఏమీ కనిపించడం లేదు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్, ఎస్పెషల్లీ లియో, సింహరాశి. అండ్ అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. బట్ నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటన్నది మనం చూద్దాం. దానికన్నా ముందు మీరేం ఫీల్ అవుతున్నారు, మీ ఇంటెన్షన్స్ ఏంటి అవి కూడా ఒకసారి చూద్దాం. అండర్ ద డెక్ 2 ఆఫ్ కప్స్. మీరైతే తిన మీ కరెక్ట్ పర్సన్ అని, తినే మీ సోల్మేట్ అని ఒక ఫీలింగ్ అయితే మీకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ మీరు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ పర్సన్ దగ్గర నుంచి మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. బికాజ్ లవ్ ఇంపార్టెంట్, బట్ రెస్పెక్ట్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఎక్కువ మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎస్పెషల్లీ రెస్పెక్ట్. సో ఇక్కడ చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వీల్స్ అండ్ 4 ఆఫ్ సోర్డ్స్. సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎమోషనలీ కనెక్ట్ అయ్యి ఉన్నారు రైట్ నో మీ పర్సన్కి. బట్ మీ ఫీలింగ్స్ని మీరు రెసిస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు. అందుకే మీరు మీ ఫీలింగ్స్ అన్నింటినీ చెప్పకుండా మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ ఓన్గా. ఖచ్చితంగా మీకు రీసెంట్ పాస్ట్లో సమ్ డిస్టర్బెన్స్ రావడం అయితే జరిగింది. సో ఆ డిస్టర్బెన్స్ వల్లే మీరు మీ ఫీలింగ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయకూడదని చెప్పి మీరు రెసిస్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ గ్యాప్లోనే మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ మీద ఎనర్జీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం లాంటివి జరుగుతుంది. అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ అంటే హీలింగ్ ఎనర్జీ. ఓకే, హీల్ అవ్వడానికి అయితే చూస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ ద ఫూల్, ద హర్మిట్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. మీ ఎనర్జీ కూడా చూద్దాం. మీకైతే కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ ప్రెజెంట్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోవాలని అయితే మీకు ఉంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే స్టెబిలిటీ కావాలి అని అయితే మీరు కోరుకుంటున్నారు. అండ్ ఫూల్ అంటే న్యూ బిగినింగ్. ఖచ్చితంగా మీకు రిలేషన్షిప్లో న్యూ ఎనర్జీ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి అనే థాట్స్ అయితే మీకు ఉన్నాయి. బట్ రైట్ నో మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నారు. రిలేషన్షిప్లో చేంజ్ రావాలి అంటే ఫస్ట్ నాలో చేంజ్ రావాలి, నా థాట్స్లో చేంజ్ రావాలి అనే ఒక థాట్ అయితే మీకు వచ్చింది. ఆర్ నా మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలి, బికాజ్ నేను తన మీద ఎక్కువ ఫోకస్ చేసి నా మీద ఫోకస్ చేయడం మానేశాను. మేబీ అందుకు తను నన్ను లోకుగా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఫస్ట్ నేను నా మీద ఫోకస్ చేస్తాను, నా కెరియర్, నా మెంటల్ హెల్త్, నా ఫిజికల్ హెల్త్. సో మీరు ఇలా ఆలోచిస్తున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈవెన్ దో మీకు రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినా రైట్ నౌ ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకోవాలి. ఎస్, ఈ రిలేషన్షిప్ నాకు ఇంపార్టెంటే, బట్ నేను హీల్ అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే థాట్స్ అయితే మీలో స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ అవ్వలేదు అని అంటే వెరీ సూన్ అవుతాయి. బికాస్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మనతో ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచుతాం. అదర్వైజ్ ఇట్స్ చాలా చాలా డిఫికల్ట్. మీరు ఎదుటి పర్సన్తోనే హ్యాపీగా ఉంటారు, ఆ పర్సన్ లేకపోతే హ్యాపీగా ఉండలేరు అని అంటే అది టాక్సిక్ రిలేషన్షిప్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం కప్పును మనం ఫిల్ చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళకి ఇవ్వగలం. అదర్వైజ్ అది చాలా చాలా కష్టం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టోరస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ జెమిని, లీబ్రా, అక్వేరియస్, ఏస్ సైన్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చూద్దాం. King of Swords, the Hierophant, 7 of Pentacles and Death card and 8 of Cups. సో మీ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ కొంచెం టైం తీసుకున్న మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ డెత్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. రైట్ నా మీ పర్సన్ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అయితే ఉన్నారు. బట్
తను చాలా చాలా లాజికల్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్‌లో ఉన్నారు. రిలేషన్‌షిప్ ఎక్కడి వరకు వర్కౌట్ అవుతుంది. అంటే లైక్ మ్యారేజ్ వరకు నేను తీసుకెళ్ళగలనా లేదా? మేమిద్దరం హ్యాపీగా ఉండగలమా లేదా? ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ కొంచెం ఇమ్మీడియేట్ 72 అవర్స్‌లో అయితే నెక్స్ట్ 72 అవర్స్‌లో అయితే నాకు ఇమ్మీడియేట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు. బట్ లాంగ్ టర్మ్‌లో అయితే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. బట్ వితిన్ నెక్స్ట్ 72 అవర్స్‌లో అయితే వెయిటింగ్ మోడ్ ఉంది ఇక్కడ. 7 ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెయిటింగ్ మోడ్. సో, బట్ తను ఏదైతే ఆలోచన చేస్తున్నారో తను చాలా పాజిటివ్ థింకింగ్‌లోనే ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. సో, మీ పర్సన్ అయితే టైమ్ పాస్‌కి కానీ, దేనికి కానీ రిలేషన్‌షిప్ కాదు. మీ పర్సన్ రైట్ నౌ అయితే చాలా చాలా సీరియస్ కానీ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని స్కార్పియో, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటని అడుగుతారు. నైన్ ఆఫ్ వీల్స్, 3 ఆఫ్ వీల్స్, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ ద వరల్డ్. సో అగైన్ 9 ఆఫ్ వీల్స్ అంటే అగైన్ మీరిద్దరూ ఇండిపెండెంట్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు గాని, మీ పర్సన్ గాని ఒక థర్డ్ పర్సన్‌ని మీ ఇద్దరి మధ్య తీసుకొచ్చి సార్ట్ ఔట్ చేసుకోవాలనే ఆలోచన అయితే వస్తుంది. బట్ అగైన్ సమ్ స్టక్ ఎనర్జీ. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయకుండా మీలో మీరు సార్ట్ ఔట్ చేసుకోవడానికి చూడండి. అదే కరెక్ట్ పద్ధతి. లెట్స్ క్లారిఫై చేద్దాం అవుట్‌కమ్‌ని. 2 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. డెఫినెట్లీ మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి. మిస్సింగ్ ఎనర్జీ ఉంది, ఇద్దరికి కావాలని ఉంది. బట్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రూత్, ఒకరికొకరు నిజం చెప్పుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే స్పైయింగ్ ఎనర్జీ అండ్ 9 ఆఫ్ సోర్స్ అంటే ఓవర్ థింకింగ్. సో మీ ఇద్దరిలో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తారో చెయ్యకండి. బికాజ్ అది చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ. తర్వాత దాని నుంచి మీరు బయటికి రావాలన్నా రాలేరు. చాలా చాలా కష్టం. సో రిలేషన్షిప్ అవుట్‌కమ్ ఏంటంటే డెఫినెట్లీ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది. బట్ థర్డ్ పర్సన్ కాకుండా మీరిద్దరూ డైరెక్ట్‌గానే థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఇక్కడ. బికాజ్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి మీరిద్దరూ క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే బెటర్. ఎనర్జీ ఒరాకల్ మెసేజెస్ చూద్దాం. డిసీట్. సో రైట్ నౌ మీలో చాలామంది నెగెటివ్ థింకింగ్‌లో ఉన్నారు. ఎవరైనా గెలిస్తే మీరు ఓర్చుకోలేకపోవడం, నెగెటివ్‌గా థింక్ చేయడం. సో అలాంటివన్నీ లైక్ వదలడానికి ట్రై చేయండి. గోడెస్ ఆఫ్ ద మూన్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్. ఎందుకంటే అది మిమ్మల్ని రైట్ పాత్‌లో నడిపిస్తుంది. అండ్ అటాచ్‌మెంట్, మీలో చాలామంది అటాచ్ అయిపోయి ఉన్నారు సిట్యుయేషన్స్‌కి, పీపుల్‌కి, ఎమోషన్స్‌కి. అటాచ్‌మెంట్ అనేది మంచిది కాదు. సో అటాచ్‌మెంట్ నుంచి ఎక్కడ బయటికి రండి. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్, న్యూ మూన్ ఇన్ ఏరీస్. సో ఎవరైతే ఏదైనా సాధించాలి, ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, బట్ తీసుకోనా వద్దా అనే దేని గురించి అయినా అవ్వచ్చు, రిలేషన్షిప్, కెరియర్. సో ఇక్కడ యాక్షన్ అయితే తీసుకోండి అని మెసేజ్ వచ్చింది. నెక్స్ట్, ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్, ఫుల్ మూన్ ఇన్ కేన్సర్. ఇక్కడ మీరు కానీ, మీ పర్సన్ కానీ కేన్సర్ కానీ ఏరీస్ కానీ అయి ఉండొచ్చు. కేన్సర్, వాటర్ సైన్, ఏరీస్. 5 సైన్. అండ్ ఎవరైతే ఒక పర్సనల్ ఇష్యూ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారో వెరీ సూన్ అదైతే సార్ట్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మూమెంట్. మీరు ఎక్కడైతే ఎనర్జీ ఫోకస్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది. మీరు నెగిటివ్గా ఫోకస్ చేస్తారా, పాజిటివ్గా ఫోకస్ చేస్తారా అన్నది మీ ఇష్టం. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. సో మీకు రిలేషన్షిప్లో ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అటెన్షన్ పే చేయాల్సిన టైం. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ వల్ల కిడ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీరు గొడవ పడడం వల్ల, మీరు అన్మ్యారీడ్ బట్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉన్నా సరే కిడ్స్ ఎఫెక్ట్ అవుతున్నారని అర్థం. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. సో మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. చెప్తేనే అవతల పర్సన్కి తెలుస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.